ఓం గం గణపతియే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దాం అనమాట. అయితే యోగాల గురించి అని అంటే చాలా మందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా, లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా, లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా, అసలు ఈ యోగం అంటే ఏంటి? యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే 2, 3 లేకపోతే ఒక్కోసారి 4, 5 గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట. కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా, మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా, లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి. అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటే మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది. ఆ యోగాలు అంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మేష లగ్నమే తీసుకున్నాం. మేష లగ్నం వారికి కుజుడు అధిపతి అనమాట. ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలయిక ఉన్నది అనుకోండి, అప్పుడు అది రాజయోగం. సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి. అలాగే మనకి కొన్ని ఏమంటారు, ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి. కొన్ని గ్రహాలు కలయిక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణమిస్తాం అనమాట. సో అవి కూడా చూసుకోవాలి. సో ఈరోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేసాము. అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం. సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రాజయోగాలు కలిగితే ఏ ఏ ఫలితాలు వస్తాయి, ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటారు. సో లక్ష్మీ విష్ణువులు ఎప్పుడైనా కలిసినా కానీ అది మంచి యోగమే కదా. సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే, కేంద్ర కోణాలు అన్నీ కూడా కేంద్ర కోణాలు బాగుండవు. సో అది కూడా చూసుకోవాలి. చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి. ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు. యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలించవు మనకి. ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే, కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట. సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి, ఏ ఏ యోగాలు కలిసి వస్తాయి, ఎలా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది, అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. కాలపురుషాంగంలో నవమ అధిపతి ఎవరు అని అంటే గురువు అనమాట, బృహస్పతి. ఇక్కడ గురువు లగ్నంలో ఉంటే ఎట్లా ఉంటుంది, అలాగే పంచమంలో ఉంటే ఎలా ఉంటుంది, నవమంలో ఉంటే ఎలా ఉంటుంది, నవమాధిపతితో పంచమాధిపతితో కనుక ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చూద్దాం. అయితే ఇది కూడా లగ్నంలో గురువు ఉన్నట్టయితే మటుకు ఇది కూడా పంచమహాపురుష యోగాల్లో ఒక మంచి యోగం అనే చెప్పచ్చు. ఒక పంచమహాపురుష యోగం అనే చెప్పచ్చు. అలాగే గురువు లగ్నంలో ఉన్నట్టయితే వీళ్ళు కొద్దిగా స్థూలకాయం అంటే కొద్దిగా ఒబెసిటీ లేదా బొద్దుగా ఉండడం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే ముఖ వర్చస్సు చాలా చక్కగా మంచిగా ఆహ్లాదకరంగా ఎప్పుడు ఆనందంగా తమ పరిసరాలు కూడా ఆనందంగా క్రియేట్ చేసే వ్యక్తిత్వం గల వ్యక్తి ఈ లగ్నంలో గురువు ఉన్న వారికి ఉంటుంది. అలాగే లగ్నంలోనే గురువు ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ఇష్టపడరు. అంత తొందరగా వెళ్ళి ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలి అని అంటే మెంటలీ ఏదైనా సహాయం చేయడానికి ముందడుగు వేస్తారు కానీ ఫిజికల్గా ఏమైనా హెల్ప్ చేయటము లేదా ఫిజికల్గా కొద్ది టైంలో చేస్తారు కానీ అన్ని వేళలా చేయటానికి ఆస్కారం లేదు. అలాగే లగ్నంలో గురువు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే టీచింగ్ ప్రొఫెషను లేదా బ్యాంకింగ్ ప్రొఫెషను లేదా ఫైనాన్స్ రంగంలో చక్కటి ఫైనాన్స్ ప్లానింగ్ ఉంటుంది. ఎందుకంటే గురువు ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానెట్ కూడా, అంటే ధనాధిపతి కూడా గురువు కాబట్టి, సహజ అధిపతి గురువు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ రంగాల్లో ఎక్కువగా అంటే ఫైనాన్స్లో అయినా బ్యాంకింగ్ సెక్టర్లో అయినా ఇలాంటి వాటిల్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గురువు లగ్నంలో ఉన్నట్టయితే మనం చెప్పాం కదా, కొద్దిగా స్థూలకాయం లేదా బొద్దుగా ఉండటం ఇలాంటివి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మంచి మంచి ఐటమ్స్ తినే
ఫుడీ అంటాం కదా, అలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా మనకి ఈ లగ్నంలో గురువు ఉంటే కనుక జరుగుతుందన్నమాట. అలాగే పంచమాధిపతి అయిన కుజుడితో పాటు గురువు ఉన్నట్టయితే వీరు చేస్తారు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, మెంటల్ యాక్టివిటీ చేస్తారు, 2 చేస్తారు. అలాగే 2 బ్యాలెన్స్డ్గా కూడా ప్లాన్ చేస్తారు. వీరు ఏంటంటే మంచి రాజయోగం. వీరు కనుక ఆర్మీలోనో డిఫెన్స్లోనో ఏదన్నా ఉన్నట్టయితే వీరు బుద్ధితోని అటు పోరాట పటిమ ఈ 2 కలిసి కలబోలుగా కలిపి యాక్టివిటీ చేస్తారు. అలాగే పంచమాధిపతి అవుతాడు, ఇక్కడ వ్యయాధిపతి కూడా అవుతాడు కుజుడు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా హాస్పిటల్స్లో అంటే డాక్టర్స్లో ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఫిజిషియన్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్మెటాలజిస్ట్ లేదా ఇంకేంటంటే ఈ ప్లాస్టిక్ సర్జన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి రంగంలో కూడా వీరు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే గురువు కుజుడు కనుక మేష లగ్నంలో ఇద్దరు కలిసి ఉన్నట్టయితే మటుకు కూడా చాలా బ్రహ్మాండమైన రాజయోగం అని చెప్పొచ్చు. వీరేంటంటే ఒక మంచి హైరార్కియల్ పొజిషన్లో ఉంటారు. అలాగే వీరు అనుకున్నవన్నీ తాను అనుకున్నట్టుగానే జరుపుకోవడానికి చాలా ఇష్టపడతారు. ప్లానింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. వీరు ఒక్కసారి ప్లాన్ చేశారంటే అది ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అలాగే గురువుకి మనకి ధను లగ్నానికి నవమాధిపతి రవి కూడా అవుతాడు అనమాట. రవి గురువులు కనుక ఇటు మేష లగ్నంలోనో లేదా మేష రాశిలోనో లేకపోతే ధను లగ్నంలోనో లేదా సింహ రాశిలోనే కనుక ఉన్నట్టయితే కూడా మంచి రాజయోగం వీరికి. అటు దిగ్బలం పొందుతారు. మనకి రాశిలో ఉన్నట్టయితే దిగ్బలం పొందుతారు, గురువు పొందుతాడు. అలాగే సింహరాశిలో కనుక ఉన్నట్టయితే రవికి దిగ్బలం పొందుతుంది అనమాట. సో అటు దిగ్బలము అటు రాజయోగము ఇవన్నీ చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువగా ఏంటంటే రవితో కలిసి సింహరాశిలో కనుక ఉన్నట్టయితే ఏంటంటే ఎక్కువగా ఆఫీస్ వర్క్ ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ ఎక్కువగా చేసే అవకాశాలు, అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి అడ్మినిస్ట్రేషన్, మంచి హైరార్కీ, మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు, ఒక మంచి పదవిలో ఒక ఉన్నత పదవిలో ఉన్నత స్థాయిలో ఉన్నత హోదాలో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా మనకి ఈ గురువు రవి సింహరాశిలో ఉన్నట్టయితే కలుగుతుంది అనమాట. సో ఇలాగా అయితే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఎప్పుడైనా మనకి ఈ రాజయోగాలు మనకి మన వ్యక్తిగత జాతకంలో వ్యక్తిత్వంలో మనకి రావాలి, ఆ ఫలితాలు మనకి రావాలి అని అంటే ఖచ్చితంగా ఆ దశలు రావాలి. ఏ గురు దశనో రవి దశనో కుజ దశనో వచ్చినట్టయితే మనకి ఖచ్చితంగా, అలాగే గురువు గురించి మనం స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నాం కాబట్టి గురు దశ వచ్చినట్టయితే వారికి జీవితంలో ఖచ్చితంగా మనం చెప్పుకున్న రాజయోగాలన్నీ ఖచ్చితంగా అవుతాయి అన్నమాట.